సుమన్ టీవీ గుంటూరు వార్తా విశేషాలకు స్వాగతం. నేను మీ దివ్య. ముందుగా హెడ్లైన్. అంబటి రాంబాబు అరెస్ట్ అండ్ రిమాండ్. మానవీయ కోణం, తల్లి కోసం చిన్నారి పోరాటం. నిర్మలా కాన్వెంట్ నిర్లక్ష్యం. 82 మంది విద్యార్థులు 10th క్లాస్ సర్టిఫికేట్ మాయం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హర్షం. నల్లపాడు పిఎస్ నుంచి కోర్టుకు అంబటి. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. గుంటూరు కోర్టు వద్ద పోలీసులకు వైసీపీ లాయర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం. మా సంస్థ పేరుతోనే వ్యాపారం చేస్తూ మమ్మల్ని ముంచుతున్నారు. వాక్ఫ్ భూములపై ప్రభుత్వ పెత్తనం ఏంటి? అంజుమన్ భూముల సేకరణను అడ్డుకుంటాం. వార్తా వివరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దూషించడం ద్వారా అంబటి రాంబాబు తన రాజకీయ జీవితానికి సమాధి కట్టనున్నారని గుంటూరు జిల్లా పత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గం పరిధిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను అందజేశారు. పత్తిపాడులో ఇప్పటి వరకు CMRF కింద 750 మందికి 11.71 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. ఇటీవలి రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏర్పాటైన ఫ్లెక్సీలపై అంబటి బెదిరింపులకు దిగారని, టీడీపీ కార్యకర్తలు ఎదురు తిరిగేసరికి సీఎంపై నోరు పారేసుకున్నారని చెప్పారు. కర్మ ఫలాన్ని అంబటి అనుభవిస్తున్నారని చెప్పారు. తప్పు చేసిన వారికి కులంతో సంబంధం లేదని, చట్ట ప్రకారమే చర్యలుంటాయని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047 సాధనకు వారధిలో కేంద్ర బడ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. మంచితనానికి చెడుతనానికి కులాల్ని అంటగట్టడం అనేటువంటిది మహాపాపం. ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి కులంలో చెడ్డవాళ్ళు ఉంటారు. అంతే తప్ప ఏదో ఒక కార్యక్రమంలో తప్పు చేసినటువంటి వాళ్ళని దండించాల్సింది పోయి వాళ్ళని శిక్షించాలి, ఇలాంటి పరివర్తన, ఇలాంటి ప్రవర్తన భవిష్యత్తులో ఏ ఒక్కరూ చేయకూడదు అన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ఏ కులమైనా ఏ మతమైనా తప్పు చేసినటువంటి వాళ్ళని సపోర్ట్ చేయదు. కానీ కొంతమంది మాత్రమే విఘ్నులైన వాళ్ళు ఎవ్వరు కూడా ఏ కులంలో కానీ ఏ మతంలో కానీ ఎప్పుడూ చెప్పరు. అజ్ఞానులు, తెలిసి తెలియనటువంటి విడిస్తనము, అవగాహన రాహిత్యము, ఎవరి ప్రాప్తం కోసమో ఎవరి కన్సర్న్లో వాళ్ళు లీడర్గా ఎదగాలని తాపత్రయం పడుతున్నారో అలాంటి వారు కొద్దిమంది చేసేటటువంటి ప్రేలాపన ఒక కులానికి మతానికి అంటగట్టడం సహేతం కాదు. అది మంచి పద్ధతి కాదు. కానీ ఇష్టానుసారంగా నేతలుగా మీరు వదిలేస్తున్న కార్యకర్తగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిందంటే ఇక్కడ మా నాయకుడు యొక్క ఆలోచన విధానం చట్ట పరిధిలో ఏ కార్యక్రమమైనా జరగాలి, అంతే తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అన్నటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రిన్సిపల్, మౌలిక సిద్ధాంతాన్ని ఆసరగా చేసుకునే మా నాయకుడు పనిచేస్తున్నారు. కానీ మేము అలాగా ఇంకా అంత స్థాయిలో మేము సహనం పాటించడం మాకు సాధ్యం కావడం లేదు. అందుకోసమే మొన్న ఆయన ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ని మేము తిప్పికొట్టాం గోరంట్లలో. మరి ఆ తర్వాత ఇంకా ఆయన రెచ్చిపోతే మా పక్కనున్నటువంటి నియోజకవర్గాల నుంచి కూడా మా కార్యకర్తలు అందరూ కలిసి వెళ్ళి మరి ఆయన చేయడం తప్పు అనేటువంటిది మేము చెప్పడం జరిగింది. కాబట్టి మా నాయకుడు సహనం పాటించాలంటున్నారు. కానీ మా నాయకుడి యొక్క ప్రవర్తన మీద కానీ, మా నాయకుడి యొక్క పరిపాలన మీద కానీ, లేదా మా నాయకుడు చేసేటటువంటి విధి విధానాల్లో కానీ ఏవైనా తప్పులుంటే దాని చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏ వేదిక మీదకి పిలిచినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేశామనేటువంటి. అంతే తప్ప ఒక మహానుభావుడిని ఈ దేశమే ప్రపంచమే గుర్తించినటువంటి ఒక మహానుభావుడికి జన్మనిచ్చినటువంటి తండ్రిని
నీచంగా మాట్లాడడం అనేటువంటిది మరి ఆ మనిషికి ఎలా మనసు ఒప్పిందో నాకైతే అర్థం కాదు. అందుకే చేసిన తప్పులు ఊరికే పోవంటారు. కర్మ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. నేనేం చేస్తానో అదే నా వెంటుంటాను. కాబట్టి ఆయన ఆ 2 రోజుల్లో జరిగిన పరిణామాలు చూడండి. మేము అందరితో పాటు ఫ్లెక్సీలు వేసాము. మేము గోరంట్ల నడికూడిలో ఫ్లెక్సీలు వేశాము. ఫ్లెక్సీలు వేసినా కూడా అక్కడ జరిగినటువంటి పరిణామాలే చెప్పాము. అంత మాత్రాన ఆయన వచ్చి ఛాలెంజ్ చేయడం, ఆ ఫ్లెక్సీని తీసేయాల్సిందే అనడం. సరే మేము తీసేయలేదు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఇంకా ఎందుకు తీసేయలేదని అక్కడ ఎగిరాడు. సరే మళ్ళీ ఏదో దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తాడో కూడా ప్రార్థన చేసేటప్పుడు గమనించాలి కదా. కానీ మరి ప్రార్థన చేశాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ రెచ్చిపోయాడు. మీరు గమనించండి, మా క్యాడర్ ఎక్కడ కూడా సహనంతోనే ఉన్నాం. మా పోలీసులు కూడా ఆయన్ని వెళ్ళండి సార్ అని బ్రతిమలాడుతున్నారు. మరి ఆయనకు పూనకం వచ్చినట్టు ఒక్క మారుగా మైక్ కనబడేటప్పటికి బయటకు వచ్చేసాం. బోన్లో నుంచి కూలి ఎట్లా వస్తుంది అట్లొచ్చేసి పూనిలాగా మాట్లాడాడు. మరి అదేదో స్పర్లో వచ్చిందని కొత్త నిర్వచనం చెప్తుంది. స్పర్ల ఏంటో మాకు అర్థం కాలేదు. స్పర్లో వస్తాయి, కొన్ని పదాలు వస్తాయి, కానీ నీచమైనటువంటి ఒక సభ్య సమాజం తలదించుకునేటట్టు ఒక గౌరవ ముఖ్యమంత్రి, అందులో ఒక సీనియర్ నాయకులు, తనకన్నా వయసులో చాలా పెద్ద, తండ్రితో సమానులైనటువంటి వాళ్ళని కాదు వాళ్ళ తండ్రిని మాట్లాడడం, మరీ ఆడపడుచుల్ని మరి అంత అగౌరవంగా ఆ పదాన్ని ఉపయోగించడం అనేది మరి ఆయన, నాకు తెలిసి ఇది ఆయన రాజకీయ జీవితానికి సమాధి. ఎందుకంటే ఎక్కడికి పోయినా మా ఆడపడుచులు ఉంటారు. ఆడపడుచులు ఇక్కడ తెలుగుదేశం ఆడపడుచులనే కాదు, ఎవరైనా ఆడపడుచుల్ని ఈరోజు దేవతలుగా పూజిస్తున్నాం. ఒక చెల్లిగానో, ఒక అక్కగానో, ఒక తల్లిగానో, ఒక బాంధవ్యంతో గౌరవిస్తున్నాం ఈ సమాజంలో. అంతే తప్ప ప్రతి వాళ్ళని ఆ పదాన్ని ఉపయోగించడం మాత్రం సభ్య సమాజం ఎటువంటి పరిస్థితులు అంగీకరించదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మహిళలకి ఆయన 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 అడుగు చూసినా, ఆయన ముఖాన్ని చూసినా ఆయన అన్నినటువంటి మాటలే గుర్తొస్తాయి. తప్పకుండా మరి మొన్న చీపుర్లు ప్రదర్శన చేశారు. ఈసారి మరి చీపుర్లకు కూడా పని పెట్టించే పరిస్థితి వస్తుంది. ఎవరో మేము ఆయనే కాదు, ఇంకొక ఆయన కూడా మిడిసి పడుతున్నాడు. అతను కూడా మరి కాన్సిక్వెన్సెస్ చూస్తాడు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, పాలక పక్షాలు ఉంటాయి. అధికారం వచ్చినప్పుడు, ప్రజలు ఇచ్చినప్పుడు అధికారాన్ని మేము పరిపాలన రూపంలో చూపిస్తాము. అంతే తప్ప మీరు అధికారం కోల్పోయారని, సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సబబు కాదు. 5 సంవత్సరాల మా ప్రతిపక్షంలో ఏనాడైనా ఎవ్వరినైనా, మా నాయకుడు వదిలేయండి, మా యువనేత కానీ, యువగలంలో కానీ, లేదా మా 1 కోటి మంది సభ్యత్వాలు పొందినటువంటి మా వీర సైన్యం కానీ ఎక్కడైనా ఎవరైనా ఒక్క పౌరుషమైనటువంటి మాట మాట్లాడారా? మాట్లాడలేదు. సాక్షాత్తు అసెంబ్లీలో ఒక తల్లి సమానులైనటువంటి బోనమ్మ గారిని మాట్లాడారు. 151 నుంచి 11కు తగ్గిపోయారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ఒక విజనరీ మహానుభావుడిని, ఈ రాష్ట్రంలో పేదరికమే ఉండకూడదని తప్పించి దానికి అనుగుణంగా శ్రమిస్తున్నటువంటి ఒక కష్టజీవి యొక్క గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పుట్టించిన తండ్రిని దూషించడంతో ఆ 11 స్థానాలు కాదు కదా, వైసీపీకి రాజకీయ జీవితం ఉండదు. ఇప్పటికైనా ఆ తప్పు చేసినటువంటి వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించండి. ఏ సమాధానం మీరు, అంటే ఏ సమాచారం ఇవ్వాలనుకుంటున్నారు, ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి? నిన్న మేము ప్రతిపక్ష నాయకుడు అని చెప్పలేము, ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. మరి ఆయనకు నేను ఉన్నానని మద్దతు తెలుపుతున్నాడు. అంటే దేనికి? ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులకి ఒక పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడినటువంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తారా?
అంటే ఆడపడుచుల పట్ల మీరు ఇచ్చేటటువంటి గౌరవం ఇదేనా? ఒక సీనియర్ నాయకుడి యొక్క తండ్రిని, కుటుంబ సభ్యుల్ని విచాత నీచంగా తిట్టినటువంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేస్తామా? ఇది మంచిది కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఒక హెచ్చరిక చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేయకూడదు. ఇది ఇంకా ఇలాంటివి చేస్తే సభ్య సమాజం ఏ రకంగా కూడా మనల్ని హర్షించదు. తన మనవడు శ్రవణ్ కుమార్ కు తల్లిని దగ్గర చేసి న్యాయం చేయాలంటూ వర్గానికి చెందిన కుమారి ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. రిలయన్స్ లో పనిచేస్తున్న తన కూతుర్ని మాయ చేసి 60 సంవత్సరాల వ్యక్తి తీసుకువెళ్లాడని, కూతుర్ని తెచ్చేందుకు వెళితే దాడి చేసి భయపెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. 5వ తరగతి చదువుతున్న తన మనవడు శ్రవణ్ కుమార్ కు తల్లి కోసం అల్లాడుతున్నాడని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తన మనవడు శ్రవణ్ కుమార్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు. నేను పెదనందిపాడు దగ్గర వరగాణ గ్రామంలో ఉంటానండి. నేను ఒంటరి మహిళగా ఉంటున్నాను. నా పేరు ఎర్రగోపుల కుమారి. నా కూతురు రిలయన్స్లో జాబ్ చేస్తా నా దగ్గర 9 సంవత్సరాల నుంచి బిడ్డన కన్న కాడ నుంచి నా దగ్గరే ఉంటుంది. ఊళ్ళో ఒక 60 ఏళ్ళు ఎక్కి 21 చెవిరి బంగారం 40 చెవిరీలు ఎండి తీసుకొని వెళ్ళి నా పిల్లని క్రాప్ చేసేసి ఇంట్లో పెట్టుకొని బయటికి రానియటం అనేది లేదు. నేను వెళ్ళి అడగటానికి వెళ్తే నన్ను పట్టుకొని ఇంట్లో కానీ బయట కానీ కుక్కను కొట్టినట్టు కొట్టాడు. కావాలంటే ఇంకవే తీయండి అందరూ వచ్చి అడ్డం తీశారు. నేను మనిషిని కాలేకపోయా. పిల్లాడు మంచం పట్టాడు, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఎవ్వరూ పట్టించుకున్న నాదుడు లేడు. నా బిడ్డ పవన్ కళ్యాణ్ని కలవాలని కోరుకుంటున్నాడు. అది మాకు న్యాయం చేయండి. ఈ పోలీసుల వల్ల మాకు న్యాయం లేదండి. అది నేను తిరగలేను, నాకు ఒంట్లో బాగోదు. నేను కోరుకుంటున్నాను. చెప్పలేదండి. 12వ తారీఖు జాబ్కి వెళ్ళిన పిల్ల ఇంటికి రావటం లేదు. 15వ తారీఖు రోజు అడగటానికి వెళ్ళాను. అడగటానికి వెళ్తే నోట్లోంచి మాట రాకుండా కొట్టాడు. బిడ్డను కొట్టాడు, నన్ను కొట్టాడు, ఇంట్లో కొట్టాడు, బయట కొట్టాడు. ఆ అమ్మాయి చేసుకున్నాడు. 60 ఏళ్ళు ఉంటాయండి. వాడికి 2 బిడ్డలు, తండ్రి పెళ్ళిడికి వచ్చిన పిల్లలు వాళ్ళు. ఏమీ లేదు. నా బిడ్డ బంగారు తల్లి అయ్యా, నా బిడ్డను కాపాడమని వాడికి తల్లినివ్వమని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని కలవాలని నా బిడ్డ కోరుకుంటున్నాడు. అది ఇంకెంతకు మించింది ఏం లేదయ్యా. అది వాడి పడిపోతాడయ్యా, పిడుసులు వస్తాయ్యా వాడికి. అది పిడుసులు వస్తాయ్యా. చెప్పు. చంద్రపల్లి శ్రావణ్ కుమార్. నేను కోరుకుంటుంది ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలని. మా అమ్మ రావటానికి. మా ఊర్లోనే పెద్ద ఆయన ఒక ఆయన 60 సంవత్సరాలు ఆయన పెళ్లి చేసుకుంది. నువ్వు ఏ స్కూల్లో చదువుకుంటావు చెప్పు. నేను నంది స్కూల్లో చదువుకుంటా. పెద్దనందిపాడులోనే. ఇంటికి వెళ్తుంటే వాళ్ళు వస్తున్నారా పోరా పోరా అంటుంది. మాట్లాడట్లేదు. రాట్లా. ఫోన్ కూడా ఎత్తట్లేదు అసలు. మీరు చేసి చూడండి. అది చంద్రపల్లి శ్రావణ్ కుమార్. 5th క్లాస్. నాకు తండ్రి ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. నాకు తండ్రి ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. చిన్నప్పుడే చచ్చిపోయారు. ఇట్లా మా ఊడింటి పెళ్లి చేసుకున్న వాళ్ళేమో ఇంట్లోనే బంధించారు. దయచేసి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. తమ కంపెనీ పేరుతో వ్యాపారం చేస్తూ తమను దెబ్బతీస్తున్నారని ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన విక్రమ్ జైన్ 1990 నుంచి రెడ్డిపాలెం రోడ్ లో శాంతి ఆర్ట్స్ పేరుతో ప్రింటింగ్ ప్రెస్ యూనిట్ రన్ చేశాము. అయితే ఆర్థిక పరిస్థితి కారణంగా అక్కడ ఖాళీ చేసి ఓబుల్ నాయుడుపాలెంలో యూనిట్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ మేము తీసిన గదిలోనే వేరొకరు మా సంస్థ పేరుతోనే ప్రింటింగ్ ప్రెస్ యూనిట్ ఏర్పాటు చేశారు. పైగా మా దగ్గర యూనిట్ కొన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో మా వ్యాపారం దెబ్బతింటుంది. పోలీసులు అధికారులు స్పందించి తమ సంస్థ పేరుతో యూనిట్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. నమస్కారం అండి. నా పేరు విక్రమ్ జైన్. మా నాన్నగారి పేరు పిఎం జైన్, అంటే పారస్మల్ జైన్ గారు. మేము 1990లో శాంతి ఆర్ట్స్ అనే కంపెనీ స్థాపించి కొన్ని వందల మందికి కొన్ని వందల అవార్డులు సాధించి ఇప్పుడు దాకా రన్ చేస్తున్నాం సార్ కంపెనీని.
నుంచి 1990 నుంచి ఇప్పుడు దాకా అంటే సుమారుగా 75 ఏళ్ళ చరిత్ర ఉంది మాకు. 100 అవార్డులు, 100 నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా అందినాయి ఈ ప్రింటింగ్లో. అయితే ఈ మధ్యకాలంలో మేము రెడ్డిపాలెంలో ఫ్యాక్టరీ అమ్మేసాం కొన్ని కారణాల వల్ల. అక్కడ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అద్దెకున్నాం. అమ్మేసి మేము అరణ్యపేటకి షిఫ్ట్ అయ్యామన్నమాట. అయితే కొంతమంది రెడ్డిపాలెంని అద్దెకు తీసుకొని రెడ్డిపాలెంలోనే అదే పేరు శాంతి ఆర్ట్స్నే పెట్టేసి మేము శాంతి ఆర్ట్స్ కొన్నాము అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మా ఆర్డర్ తీసుకోవటం కాకుండా మాకు మానసిక రూపంగా మమ్మల్ని దెబ్బతీస్తున్నారు సార్. సో ఈ కంప్లైంట్ చేద్దామని చెప్పి మన ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. సో ఈ విషయంలో మీరు మాకు సపోర్ట్ చేయాలి. మీ మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తే మన పేరు ప్రతిష్టలు కల్లా శాంతి ఆర్ట్స్ని నుంచో పెట్టాలి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. వాళ్ళు ఏదో చిన్న వెనక ముందు కొద్ది మార్చి మేము శాంతి ఆర్ట్స్ కొన్నాము 20 కొన్నాము అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మాది 25 సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పి వాళ్ళు బ్రోచర్లు కూడా ప్రచురణ చేసి బ్రోచర్లు మార్కెట్లో విడుదల చేస్తున్నారు సార్. 10th పూర్తి చేసిన తమ పిల్లలకు సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరుతూ ఆత్మకూరు నిర్మల కాన్వెంట్ విద్యార్థుల పేరెంట్స్ సోమవారం కలెక్టరేట్ ఆశ్రయించారు. 82 మంది విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో 10th పరీక్షలు రాసిన విద్యార్థుల సర్టిఫికేట్ సెంట్రల్ బోర్డ్ స్కూల్ యాజమాన్యంకి పోస్ట్ ద్వారా పంపారు. కానీ స్కూల్ యాజమాన్యం సర్టిఫికేట్లు ఎక్కడ పెట్టామో కనిపించడం లేదు, మీకు డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఇస్తామంటూ పిల్లల తల్లిదండ్రులకు చెప్పారు. వారి నిర్లక్ష్యంపై పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కలెక్టర్కు విన్నవించారు. చర్యలు తీసుకోవాలని, న్యాయం జరగాలని కోరారు. మిత్రులందరికీ నమస్కారం అండి. మేము ఆత్మకూరు నిర్మలా స్కూల్లో 2024-25 గాను 10th క్లాస్ పాస్ అవుట్ అయిన పిల్లల తల్లిదండ్రులు అండి. సిబిఎస్ఈ స్కూల్, నిర్మలా సిబిఎస్ఈ స్కూల్ ఆత్మకూరు స్కూల్లో 2024-25లో మా పిల్లలు 10th క్లాస్ పాస్ అవుట్ అయ్యారండి. మా పిల్లలవి ఒరిజినల్ మార్క్స్ మెమోస్ మిస్ అయినాయండి స్కూల్లో. ఈ విషయం యాక్చువల్గా వాళ్ళకి మెమోస్ అయితే 23rd జూన్నే వచ్చినాయండి, పాస్ అయిన సర్టిఫికేట్స్ అన్నీ. కానీ వాళ్ళు ఒక 2 months మమ్మల్ని తిప్పుకున్నారండి, వేరే అడ్రస్కి వెళ్ళినాయి అట్లా చెప్పుకుంటా. మేము తర్వాత అవి పోయినాయని కొంచెం తెలుసుకోవడం జరిగి వెంటనే మేము సెప్టెంబర్ 1st అడగడానికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ రోజున ఎంఈఓ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు. అప్పటికి 2 months అయిందండి పోయి సర్టిఫికేట్స్. కానీ మేము అడిగే వరకు కూడా మాకు చెప్పడం కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ చేయలేదండి. అప్పుడు వాళ్ళు ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళారు. మేము కూడా అటు వెళ్ళామండి. ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి అటు నుంచి అటు టీడీపీ ఆఫీస్కి వెళ్ళామండి. ఆ పక్కనే ఉంటే మంగళగిరి టీడీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న కొంతమంది పెద్దల గైడెన్స్ తోటి మంగళగిరి రూరల్ ఆఫీస్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశామండి సేమ్ ఇష్యూ మీద. ఆ రోజే ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. అంటే మేమైతే రాసి సంతకాలు చేసి ఇచ్చొచ్చామండి. వాళ్ళు ఒక 2-3 డేస్కి ఎఫ్ఐఆర్ కట్టారు. వారం రోజుల తర్వాత స్కూల్ వాళ్ళు డూప్లికేట్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి మమ్మల్ని వచ్చి తీసుకోమని చెప్పి కాల్ చేశారండి. అక్కడ ఎంఈఓ గారు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉండి మమ్మల్ని వచ్చి డూప్లికేట్ సర్టిఫికేట్స్ తీసుకోమన్నారు. మేము పోలీస్ స్టేషన్లో పెట్టింది ఏంటంటే మాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పి. కానీ వాళ్ళు ఏంటంటే డూప్లికేట్స్ తెప్పించేసాము తీసుకోండి అని చెప్పేసి పిలవడం జరిగిందండి. మేము వద్దని చెప్పాము. 2-3 పేరెంట్స్కి అయితే ఇవ్వడం జరిగింది ఆ రోజున. తర్వాత మాకు అది సమ్మతం కాదు అని తెలియజేయడానికి నెక్స్ట్ డే మీడియాని పిలిచి వాళ్ళు ఈ విషయాన్ని అయిపోయింది అన్నట్లుగా చూపించడానికి ట్రై చేశారండి, ముగిసిపోయింది అన్నట్టుగా. మేము లేదు మాకు ఒరిజినల్స్ కావాలి అని చెప్పేసి మేము మళ్ళీ కూడా చెప్పడం కోసం మీడియాని మేము కూడా ఇన్వైట్ చేసామండి. మీడియా వాళ్ళు వచ్చారు. మేము ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడే వెంటనే అక్కడ ఎవరో పిలిచినట్టు అక్కడ రూరల్ ఎస్ఐ గారు కొంతమంది పోలీసులు కలిసి వచ్చేసి మమ్మల్ని పెద్దగా అరుస్తూ మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగిందండి. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఇక్కడ చెయ్యకూడదు ఇట్లాంటిది అని చెప్పేసి అన్నారండి.
ఓకే మేము పక్కకి వెళ్ళి చేస్తాం అన్నాము. ఒక పేరెంట్ మాత్రం కొంచెం కోపంలో పదండి అయితే రోడ్డు మీదకి వెళ్ళి చేద్దాం అన్నారు. ఆయన్ని ఒక క్రిమినల్ని పట్టుకెళ్ళినట్టుగా ఆ రోజు 4 పోలీసులు కలిసి జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్ళడం అయితే జరిగిందండి. సో సర్టిఫికెట్లు ఏమైంది అనేది మా క్వశ్చన్ కూడా అండి. మేము సార్ మాకేం తెలుస్తుందండి, లోపలికి వెళ్ళింది అయితే నిజం. ఎందుకంటే అవి ఎక్నాలజ్మెంట్ మీద సైన్ చేసి తీసుకున్న ఆవిడ కూడా మాతో మాట్లాడింది. ఎంత నిర్లక్ష్యమైన సమాధానం అంటే, అక్కడ నేను తీసుకొని టేబుల్ మీద పెట్టాను కనిపించలేదని చెప్తున్నారండి. ఇది ఎంతవరకు అసలు అకౌంటబిలిటీ అనేది ఏదండి? జవాబుదారీతనం ఎక్కడుంది? లోపల తీసుకున్నారు సిబిఎస్ఈ సర్టిఫికేట్లు ఒరిజినల్స్ 10th క్లాస్వి, వాళ్ళు ఈజీగా మేము టేబుల్ మీద పెట్టాము కనిపించలేదు అని చెప్తున్నారు. 82 మంది పిల్లల సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అండి. సో 10th క్లాస్ సర్టిఫికేట్స్ అంటే అందరికీ తెలిసిందేనండి. ప్రతి దానికి మనం యూజ్ చేసేది అవే. ఏ ప్రూఫ్ కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, అవుట్ ఆఫ్ కంట్రీ ఈవెన్ వెళ్ళాలన్నా కూడా ప్రతి దానికి 10th క్లాస్ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు 12 సంవత్సరాలు కష్టపడితే వచ్చే ఫస్ట్ సర్టిఫికేట్ అండి, అది పోగొట్టడం జరిగింది వాళ్ళు. మేము పోలీసుల ద్వారా కూడా మాకు న్యాయం జరగదని మాకు అర్థమైపోయిందండి. ఎందుకంటే ఆ రోజు పేరెంట్స్నే బెదిరించి మీ వెనక ఎవరుండి నడిపిస్తున్నారనే క్వశ్చన్ కూడా మమ్మల్ని చేయడం జరిగింది ఆ రోజు ఎస్ఐ గారు. లేదండి మా వెనక ఎవరు లేదు. ఈ రోజు వరకు కూడా పేరెంట్స్ మాత్రమే, అది కూడా లేడీస్ చాలా వరకు, జెంట్స్ తక్కువ అండి. లేడీస్ ఈ రోజు వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళినా, డిఈఓ ఆఫీస్కి వెళ్ళినా, రీజనల్ ఆఫీస్కి వెళ్ళినా, పోలీసుల దగ్గరికి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా, కోర్టుల చుట్టూ తిరిగిన విద్యాశాఖ అధికారిని మేము కలవడం జరిగిందండి. మన లోకేష్ గారిని ప్రజా దర్బార్లో ఒకరోజు కలవటం జరిగింది. సార్ ఏమన్నారంటే మీకు అపాయింట్మెంట్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు. అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు కానీ వేరే వాళ్ళకి నంబర్ అది ఇచ్చి వెళ్ళండి అని చెప్పారు. సార్ డిఈఓ సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే ఓకే అండి నేను పిలిచి మాట్లాడతానని చెప్పేసి అన్నారండి. పిలిచి మాట్లాడినట్టుగా ఫోటోలు అవి తీసి మాకైతే పంపించడం జరిగింది. ఆయన ఏమంటారంటే మిమ్మల్ని స్కూల్ వాళ్ళు పిలిచి మాట్లాడతామన్నారు కదా, మాట్లాడలేదా ఏంటండి? మేము ఆల్రెడీ ఈ విషయాన్ని నేను ఇదే క్లియర్ చేయాలనుకున్నా. ఈ విషయాన్ని మేము హైకోర్టులో వేసేసాం, మాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలని. మేము ఒరిజినల్ సర్టిఫికేట్స్ గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు. సార్ చిన్న తప్పు చేస్తేనే మేము గట్టిగా సార్ మీరు రోడ్డు మీదకి వెళ్తామంటేనే ఒక పేరెంట్ని క్రిమినల్ని లాక్కెళ్ళిపోయారు. 82 సర్టిఫికేట్స్ పోయినాయి. ఈ రోజు వరకు ఎలాంటి చర్య లేదండి, స్కూల్ మీద లేదు. అసలు ఎవరు పోగొట్టారు, ఏమైనాయి? ఇదేమన్నా పెద్ద మిస్టరీ అయితే కాదు కదండి. లోపలికి వెళ్ళింది అయితే తెలుస్తుంది కదా. టేబుల్ మీద పెట్టాం పోయిందంటే ఏంటి సార్? మేమేం అర్థం చేసుకోవాలి? ఎవరు పోగొట్టారు సార్? కావాలని చేశారా ఏంటనేది డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కదా సార్ కనిపెట్టాలి. మేము లోపలికి వెళ్ళి మేము వెళ్ళి ఎతకలేం కదా ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసి. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఈ విషయాన్ని కనిపెట్టి మాకు కదా చెప్పాలి. స్కూల్ వాళ్ళ సార్ మాకు మా సర్టిఫికెట్లు ఏమైనాయి? ఒరిజినల్ సర్టిఫికెట్స్ మేము ఓకే కోర్టులో ఉన్నాం, మాకు న్యాయస్థానాల మీద కోర్టుల మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా మాకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వస్తాయని నమ్మకం ఉంది. కానీ సార్ అకౌంటబిలిటీ ఏది? పోయిన సర్టిఫికెట్స్ ఏమైనట్టు? ఎట్ ద సేమ్ టైం సర్టిఫికెట్స్ పోయి మేము కంప్లైంట్ ఇచ్చి 5 నెలలు అవుతుందండి. ఇప్పటి వరకు స్కూల్ మీద కానీ నిర్లక్ష్యం వహించిన వాళ్ళ మీద కానీ ఎలాంటి చర్యలు లేవు. ఏంటి ఇంత నిర్లక్ష్యం ఏంటి సార్? ఇవ్వడానికే వచ్చామండి వినతి పత్రం కలెక్టర్ గారికి. ఏమనంటే స్కూల్ లైసెన్స్ రద్దు చేయాలండి. ఎందుకంటే మామూలుగా ఇదేనండి ప్రాసెస్ అయితే ఇదే. సెంట్రల్ బోర్డు అండి, ఇదేమి స్టేట్ బోర్డు కాదు. సెంట్రల్ బోర్డు అంటే ఎంత కష్టమో సర్టిఫికేట్స్ అవి రావడానికి, పిల్లలు చదవడానికి, ఏదైనా సరే. 12 సంవత్సరాలు చదివి మా పిల్లలకి సర్టిఫికేట్ డూప్లికేట్ ఇస్తాం తీసుకోమంటున్నారండి. రకరకాలుగా మమ్మల్ని మభ్యపెట్టాలని కూడా చూశారు. రాత్రులు ఆడవాళ్ళకు కూడా కాల్స్ చేశారు, వచ్చి తీసుకెళ్ళండి సర్టిఫికెట్లు ఇలా. కానీ మేము ఎక్కడ తగ్గలేదండి, గట్టిగా నిలబడున్నాం, ఇలాగే నిలబడతాము. మాకు సర్టిఫికెట్లు ఒరిజినల్స్ వస్తాయనే నమ్మకం ఉంది కోర్టు ద్వారా. కానీ మేము ఎట్లా అయితే సామాన్యులో ప్రతిదీ కూడా సార్ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూరానే తిరుగుతున్నాం, మాకు న్యాయం చేయండి. మేము ఎక్కడ ధర్నాలు కానీ రాస్తారోకలు ఏమీ చేయట్లేదండి. మేము చేయదలుచుకుంటే వేరే రకంగా మేము కూడా వెళ్ళగలం, కానీ వెళ్ళమండి. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం. అసలు వాళ్ళకి తెలియదేమోనని మా డౌట్ అండి. మీడియా వాళ్ళ ద్వారా మేము అడగాలనుకుంటున్నాము. సార్ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరిద్దరు తలుచుకుంటే అవుతుందండి. మూలాల వరకు వెళ్ళండి, మాకు న్యాయం జరిగేలా చెయ్యండి దయచేసి. మీ వరకు ఇంకా రాలేదని మేము అనుకుంటున్నాము. ఈ రోజు కూడా శాంతియుతంగా ఒక వినతి పత్రం కలెక్టర్ గారికి, డిఈఓ ఆఫీస్కి వెళ్ళి నెల రోజులు అవుతుంది, మాకు ఎలాంటి ఫీడ్బ్యాక్ లేదండి. ఇవన్నీ కూడా తెలియజేసి సార్ అసలు మీరేం చర్యలు తీసుకుంటున్నారు? మేము ఏదన్నా ఒక మాట తప్పుగా మాట్లాడితేనే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. సో ఇంత పెద్ద మిస్టేక్ చేసిన సంస్థని మీరు ఎలా పనిష్ చేస్తారు? మంగళగిరి మండలం ఆత్మకూరు చిన్నకాకాని పరిధిలోని సర్వే నంబర్లు 101A, 101Bలో ఉన్న అంజుమన్ ఏ
ఇస్లామియా ఆస్తులు పవిత్రమైన వక్ఫ్ భూములు. వీటిని ప్రభుత్వం R&R ప్యాకేజ్ పేరుతో అక్రమంగా సేకరించాలని చూడటం అత్యంత దౌర్భాగ్యం. వక్ఫ్ చట్టం ప్రకారం ఈ భూములు దైవతమైనవి. వీటిని మార్చటం కానీ సేకరించటం కానీ చట్ట విరుద్ధం. వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ అనే సుప్రీంకోర్టు తీర్పును ఈ ప్రభుత్వం తుంగలో తొక్కాలని చూస్తుంది. అభివృద్ధి పేరుతో మైనార్టీల మతపరమైన ఆస్తులను ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేస్తుంది? పేదల పునరావాసం కోసం మా అంజుమన్ భూములను బలి ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మస్తాన్ వలీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ భూ సేకరణను నిలిపివేయాలి. లేని పక్షంలో మేము హైకోర్టును ఆశ్రయించి మా భూములను కాపాడుకుంటాం. మా భూములు మాకే కావాలి. జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో గ్రీవెన్స్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక చట్టాన్ని విబి గ్రామ్జీ అనే చట్టాన్ని, అదే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం అమల్లో ఉందో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనే చట్టాన్ని, దాన్ని నిలుపు చేసి విబిజీ గ్రామ్జీ అనే చట్టాన్ని అమలు చేద్దామనే సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టి అది గనక అమలు జరిగితే ఎవరైతే ఉపాధి కూలీలు ఉన్నారో వారికి తీవ్ర కడుపు కోత ఉంటుందని చెప్పి, ఏదైతే రాజ్యాంగపరంగా వారికి ఉన్నటువంటి పని హక్కు పూర్తిగా వైలేట్ అవుతుందని చెప్పి, అట్లానే ఈ చట్టాన్ని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఆ జాబ్ కార్డ్ హోల్డర్స్ మాకు ఒక ధైర్యం ఉందని చెప్పి ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. అట్లాంటిది ఈ యొక్క ఇప్పుడు తీసుకొచ్చేటువంటి విబి గ్రామ్జీ చట్టాన్ని కనుక అమలు చేస్తే వారికి తీవ్ర నష్టాలు కలుగుతాయని చెప్పి ఎన్నో బాధలు పడుతూ మాకు చాలామంది వచ్చి చెప్పడం కూడా జరిగింది. వారి యొక్క సూచనలు కూడా తీసుకొని మీ రోజున కలెక్టర్ గారికి ఈ యొక్క మెమరాండంని ఇస్తూ ఈ యొక్క చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని, ఇట్లా పలానా గుంటూరు జిల్లా కార్యాలయం నుంచి వచ్చి ఈ యొక్క విబిజీ గ్రామ్జీ చట్టాన్ని నిలిపివేయాలని చెప్పి వచ్చిన సిఫార్సుని పైకి పంపించాలి, మెమరాండంని పైకి పంపించాలని చెప్పి తెలియజేసుకుని వచ్చి, అట్లానే ఏదైతే అంజుమన్కి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కొరకనే పేరుతో వారి యొక్క ఆస్తుల్ని కూడా ఒక నోటిఫికేషన్ ద్వారా ఏదో అన్యాక్రాంతం చేయాలి, ప్రభుత్వం వారికి ఇవ్వాలి, వాళ్ళే దాని యొక్క డెవలప్మెంట్ చూసుకోవాలనే విధంగా చేసినటువంటి వార్తలు కూడా చూసాము. దాని మీద కూడా ఒక మెమరాండం ఇచ్చి వారి యొక్క ఆస్తులను కూడా కాపాడాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకున్నాం. అట్లానే మా నగర కాంగ్రెస్ కమిటీ వారు కూడా దీనికి సంబంధించి ఈ యొక్క విబిజీ గ్రామ్జీ చట్టాన్ని, అట్లానే అంజుమన్ చట్టాన్ని కూడా అంజుమన్ సంబంధించిన ఆస్తులను కూడా కాపాడాలని చెప్పి తెలియజేసుకుంటూ మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గుంటూరు ఎస్పీకి ఆదివారం కంప్లైంట్ అందజేశారు. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై అసభ్య పదజాలతో దూషించారని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ కు ఎమ్మెల్యే కంప్లైంట్ ని అందజేశారు. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంబటి రాంబాబును ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలాలతో దూషించారని, ఆయనపై టీడీపీ శ్రేణులు కేసు పెట్టారు. కేసులపై విచారణ చేయనున్నారు. గుంటూరు కోర్టులో అంబటి రాంబాబును ఆదివారం హాజరుపరిచేందుకు తీసుకువస్తారని వైసీపీ నాయకులు కోర్టుకు వచ్చారు. వారిని లోనికి పంపలేదు అని అంబటి రాంబాబు తరపున లాయర్లు, పోలీసుల మధ్య కొంతమేర వాగ్వాదం జరిగింది. గుంటూరు కోర్టులో అంబటి రాంబాబును ఆదివారం హాజరుపరిచారు. గుంటూరు మొబైల్ కోర్టులో న్యాయమూర్తి ముందు అంబటి రాంబాబు తరపు న్యాయవాది, పోన్నోవాలు మరియు పిపి న్యాయవాదులు వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి అంబటికి 14 రోజుల రిమాండ్ విధించారు. అంబటి రాంబాబును గుంటూరు కోర్టు నుంచి పోలీసులు రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. కొత్తపేట మెడికల్ కాంప్లెక్స్ రోడ్లో సోమవారం అభివృద్ధి పనులకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ తో కలిసి నజీర్ శంకుస్థాపన చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని అన్నారు. కార్పొరేటర్ సమిత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దశాబ్దాలుగా అభివృద్ధి నోచుకున్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి కొత్తపేట మెడికల్ కాంప్లెక్స్ సెంటర్లో ఈరోజు దాదాపు కార్పొరేటర్ గారి అభ్యర్థన మేరకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతూ ఇప్పుడు ఈ స్థానికంగా ఉన్నటువంటి
6వ డివిజన్లో కాకుమానివాడితేట, అలాగే దేవిశెట్టి వారి వీధి, ముప్పిరిశెట్టి వారి వీధి నందు సీసీ రోడ్స్తో పాటు ట్రైన్స్ని దాదాపు 136 లక్షల రూపాయల అంచనా విలువతో ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కారు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర బడ్జెట్ చూస్తే ఒక పక్కన ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాకుండా రాబోయేటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు 2047 ఏదైతే వికసిత్ భారత్ ఆలోచనని తగినట్టుగా ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్లో 450 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లు కానీ, అలాగే పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాల వరకు ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఎత్తున నిధులను సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం. అంతేకాకుండా అమరావతి ఏదైతే ఆంధ్రుల రాజధానికి ఉన్నటువంటి అమరావతికి సంబంధించి దాదాపు 1108 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినందుకు ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అంతేకాకుండా ఆంధ్రుల సంజీవని ఏదైతే ఉందో పోలవరంకి సంబంధించినటువంటి నిధులు కానీ, అలాగే అనేక కార్యక్రమాలు హై స్పీడ్ ట్రైన్స్ దగ్గర నుండి అనేక ప్రాంతాల అభివృద్ధి కోసం, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, ఎంఎస్ఎంఈ పార్క్స్ కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు శ్రద్ధ తీసుకొని ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని భావిస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇవి ఈనాటి గుంటూరు జిల్లా ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ గుంటూరు.